అధ్యక్ష 2/6/2014 నాటికి తెలంగాణలో విద్యుత్తు కాంట్రాక్టెడ్ కెపాసిటీ 7,778 మెగావాట్లు అయితే మొన్న 1/1/2024 నాటికి 19,483 మెగావాట్ల అధ్యక్ష. అంటే 11,705 మెగావాట్లు మీరు అడుగుతున్న పెద్ద మనిషి నాయకత్వంలో అద్భుతంగా ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెరిగింది. ఈ రాష్ట్రంలో ఇన్స్టాల్డ్ కెపాసిటీ 11,000 పెరిగింది. 10 ఏళ్లలో మీ ఘనత వహించిన మీ పాలనలో మీరు మీ దోస్తులు చంద్రబాబు నాయుడు గారు ఇంకా అందరు కలిసి చేసిన నాటి రాజ్యంలో మొత్తం కలిపితే మీరు ఇచ్చింది 7,700 అయితే ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 10 ఏళ్లలోనే 11,000 అధ్యక్ష. ఇది వారి దృష్టి తీసుకొస్తా ఉన్న అధ్యక్ష. సోలార్ కెపాసిటీ అధ్యక్ష వీళ్ళ 70 ఏళ్ల కాలంలో వీళ్ళ 60 ఏళ్ల కాలంలో వీళ్ళు ఇచ్చింది 74 మెగావాట్ల అధ్యక్ష. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 6,058 మెగావాట్లు యాడ్ చేస్తూ 6,132 మెగావాట్లు 1/1/2024 నాటికి మేము తీసుకొచ్చింది అధ్యక్ష. పీక్ డిమాండ్ అధ్యక్ష ఆనాడు 5,661 మెగావాట్లు, కానీ మేం ఇచ్చిన పీక్ డిమాండు 15,497 మెగావాట్ల అధ్యక్ష. గ్రిడ్ కన్జంప్షన్ నిన్న వారు చెప్పిన లెక్క ప్రకారం మిలియన్ యూనిట్లలో 2/6/2014 నాడు మీరు ఇచ్చింది 128 మిలియన్ యూనిట్లు. 128 మిలియన్ యూనిట్లు. మేము ఆ రోజు అడిగిన వారు చెప్పేటప్పుడు నేను 23-22కు 23-24కు నేను చూపిస్తున్న తేడాని వారు చెప్తున్నప్పుడు విద్యుత్ శాఖ మంత్రి గారు ఆర్థిక మంత్రి గారు నేను అడిగిన ఒకసారి 14 చెప్పండి కానీ వారు చెప్పలేదు. ఇప్పుడు నేను చెప్తున్నా 297.89 మిలియన్ యూనిట్ల అధ్యక్ష. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకు అందించిన విద్యుత్తు 128 నుంచి 297.89 తీసుకొచ్చాం అధ్యక్ష. ఈ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఇప్పటి కూడా వాళ్ళ అన్ని రాష్ట్రాల కంటే ఎంత ముందుకు వచ్చామో ఒకసారి చూస్తే ఆనాటికి 1196 యూనిట్ల అధ్యక్ష కిలోవాట్స్ అధ్యక్ష పర్ క్యాపిటల్ కన్జంప్షన్. మేము దిగిపోయిన నాటికి 2,349 అధ్యక్ష. రెండింతలకు పైన పెరిగినాం అధ్యక్ష. దేంట్లో చూసినా 100% డబుల్ ఉన్నాం అధ్యక్ష. దేంట్లో చూసినా సరే అధ్యక్ష. అట్లాగే ఒక్క ట్రాన్స్ఫార్మర్ అయ్యలే, ఒక పోల్ రాలే, ఒక వైర్ రాని పరిస్థితి ఇవ్వాలి అధ్యక్ష. అవ్వాలి కాదు. ఈ 8 నెలలుగా ఒక పోల్ ఇస్తున్న సందర్భం లేదు అధ్యక్ష. అది ఎవరిని అడిగినా చెప్తారు కన్జ్యూమర్లు, నేను చెప్పడం కాదు అధ్యక్ష. మేము వచ్చే నాటికి 2004 నాటికి 400 kV సబ్స్టేషన్లు వీళ్ళ ఘనత వహించిన 60 ఏళ్ల పాలనలో 6 అధ్యక్ష. 6 మేము వచ్చిన తర్వాత 22 యాడ్ చేసి ఇవాళ 28 400 kV సబ్స్టేషన్లు నిర్మాణం చేసినాం అధ్యక్ష. వీరన్న అప్పు అంటే చెప్తున్నాం అధ్యక్ష. 220 kV సబ్స్టేషన్లు వీరు 51 ఇచ్చిపోయారు అధ్యక్ష. 53 కలిపి ఇవాళ 104 చేసినాం అధ్యక్ష. మేము 132 kV సబ్స్టేషన్లు 176 అధ్యక్ష ఆనాడు, ఇవాళ 252 అధ్యక్ష. ఇక లైన్ ఈహెచ్టి సబ్స్టేషన్లు ఆనాడు 233, ఇవాళ 384. ఈహెచ్టి లైన్ లెంత్ కిలోమీటర్లలో సర్క్యూట్ కిలోమీటర్స్లో ఆనాడు 16,379 అయితే ఇవాళ 28,506 అధ్యక్ష. ట్రాన్స్ఫర్మేషన్ కెపాసిటీ ఆనాడు 14,973 అయితే ఇవాళ 41,115 అధ్యక్ష. 3 రెట్లు పెంచినాం అధ్యక్ష.